హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసారు కదా, తాటి ముంజులు. కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికేటటువంటి ఈ ముంజికాయల గురించి మనం తెలుసుకుందాం. ఇవి సాధారణంగా తాటి చెట్ల నుంచి వస్తూ ఉంటాయి. తాటి చెట్ల నుంచి తాటి కళ్ళు కూడా వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వేసవి కాలంలో వీటిని ముంజుల కింద వాడతాం. ఇవే ముద్రిపోతాయి వర్షాకాలం వచ్చేసరికి. అప్పుడు వీటిని తాటికాయలు అంటారు. ఆ తాటికాయల్ని రకరకాల విధాలుగా వాడుతూ ఉంటారు. పండిపోయినటువంటి తాటికాయతో ఆవిరి కుడుములు, రకరకాల వంటలు వండుతారు. ఇప్పుడు మనం కంప్లీట్గా ముంజికాయల గురించి తెలుసుకుందాము. ఇవి వేసవి కాలంలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. వేసవికాలం వచ్చింది అంటే చాలామంది ముంజుల కోసము, మామిడి పళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఇవి చూడడానికి జెల్లీల్లా ఉంటాయి. పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా కూడా ఉంటాయి. తీయగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటే వీటి లోపల భాగంలో చాలా వరకు నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలవ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకి దర్శనమిస్తాయి. వీటిని కన్నడలో తాటి నుంగు అని చెప్పి అంటారు. తమిళంలో నుంగు అని అంటారు. ఇటు నార్త్ ఇండియన్స్కి వచ్చేసరికి మహారాష్ట్ర వాళ్ళైతే తాట్ గోలా అని చెప్పి అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజులు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. వీటిని మనం ఖచ్చితంగా తీసుకోవాలి వేసవికాలం వచ్చినప్పుడు. అందులో ఉన్నటువంటి నీరు చాలా ఉపయోగాలు కలిగి ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మనం ముంజులను ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ముంజుల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చలువ కోసం ఈ పండ్లలో తక్కువ మొత్తంలో క్యాలరీస్ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటుంది, ఎనర్జీ వస్తుంది. కాబట్టి వేసవిలో చలువ కోసం ఖచ్చితంగా మనం తాటి ముంజలను తీసుకోవడం చాలా ఉత్తమం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి మొహంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తూ ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా మనం తాటి ముంజుల్ని మన ఆహారంలో భాగంగా తీసుకోవటం చాలా ఉత్తమం. చాలామంది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది సమ్మర్లో. ఈ టెంపరేచర్ వల్ల ఏం జరుగుతుంది అంటే డిహైడ్రేట్ అయిపోతారు. దీన్నే నిర్జలీకరణం అంటారు తెలుగులో. ఈ నిర్జలీకరణం నుండి ఉపశమనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ముంజల్ని తీసుకోవాలి. ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా డిహైడ్రేట్ అయిపోవడం చాలా సర్వసాధారణం. కాబట్టి ముంజుల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం డీహైడ్రేషన్ అనే సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా ముంజుల్ని తీసుకోవడం చాలా ఉత్తమం. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, షుగర్స్ అంటే చక్కెరలు, ఇవి బ్యాలెన్స్డ్గా చేయడంలో చాలా తోడ్పడతాయి. వీటికి అధిక మొత్తంలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లిచ్చి పండ్లను పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలాగా ఉంటుంది. లేత ముంజులైతే రుచి ఒకలా ఉంటుంది, ముదురు ముంజు అయితే రుచి ఒకలా ఉంటుంది. ముదిరిపోయినటువంటి ముంజను తింటున్నప్పుడు ఆ టేస్ట్ సేమ్ నీరా అంటారు కదా, కళ్ళు, ఆ విధమైన వాసనను కలిగి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చిన్న పెద్ద అందరూ కూడా వేసవికాలంలో తాటి ముంజల్ని తీసుకోవడం చాలా ఉత్తమం. చాలామంది అపోహపడుతూ ఉంటారు, గర్భిణులకి ముంజులు మంచివి కాదేమోనని. ఏమీ కాదు. గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వారు ముంజుల్ని ఖచ్చితంగా తినాలి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో ఎదురయ్యేటటువంటి కాన్స్టిపేషన్ అంటారు, మలబద్ధకం, ఎసిడిటీ లాంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఇటువంటి అపోహలు ఏమీ పెట్టుకోకుండా గర్భిణీ స్త్రీలు క్యారీయింగ్ సమయంలో, వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ముంజుల్ని తీసుకోవడం చాలా మంచిది. ముంజులు మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను మాయం చేయడంలో కూడా చాలా సహాయం చేస్తాయి. డీటాక్సింగ్ ఏజెంట్గా కూడా బాగా పనిచేస్తుంది. తాటి ముంజులు కాలేయ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండేటటువంటి పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి ఎవరైతే డీటాక్సిఫై లిక్విడ్స్ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారో, అలాంటి వాటర్ తాగేవాళ్ళు ముంజులో ఉన్నటువంటి లేత ముంజుల్లో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సాధారణంగా ఎండాకాలంలో చాలామందికి అధిక వేడి అంటే ఎక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ ఒక్కొక్కసారి వాళ్ళకి వాంతులు అయ్యేలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్కువ మంది ఇమ్మీడియట్గా ఏంటి అంటే నింబు షర్బత్ అంటే నిమ్మరసం తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ నిమ్మరసంతో ఎలాంటి ఫలితం మనకి కలగట్లేదు, డిహైడ్రేట్ అవుతున్నాము అనుకునే వాళ్ళు తాటి ముంజుల్లో ఉన్నటువంటి వాటర్ని సేవించడం వల్ల
ఆ సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. ఇది నిజంగా వర్క్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముంజులు అనేవి యాంటీ క్యాన్సరింగ్ ఏజెంట్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఏ విధంగానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివిధ రకాల ట్యూమర్స్ రావడానికి, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి, బ్రెస్ట్ క్యాన్సర్లో కణాలు పెరగడానికి అభివృద్ధి చేసేటటువంటి ఫైటోకెమికల్స్, యాంథోసైమిన్ లాంటివి బాడీలో పెరుగుతున్నప్పుడు వాటిని నిర్మూలించడంలో తాటి ముంజులు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఇవి శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్, న్యూట్రియంట్స్ శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ముంజులు కీలక పాత్ర వహిస్తాయి. వేసవి కాలంలో మనం ఏదైనా పని మీద కొంచెం సేపు బయటకి వెళ్ళి రాగానే అలసిపోతాం. అంతేకాకుండా విపరీతమైన చెమట వస్తుంది. ఫలితంగా శరీరం చాలా అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే తాటి ముంజుల్ని తినడం. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లోనే దొరుకుతుంది. ఖచ్చితంగా తినండి. పొట్టు తీయకుండా తినాలి. చాలామంది పై పెరడును తీసివేసి తింటారు. పొట్టు తీసేటప్పుడు దానిలో అనేక రకమైనటువంటి మినరల్స్ని మనం లాస్ అవుతాం. బాడీకి అందించాల్సిన పోషకాలన్నీ కూడా ఆ బెరడులో పోతున్నాయి. కాబట్టి మీరు తినవలసి వస్తే ఖచ్చితంగా బెరడుతో తినండి. ఇదే ఉత్తమం. చాలామంది ముంజులపైన పొట్టులాగా ఉండే పైపొరను తీసేసి తింటారు. బెరడు అంటారు దీన్ని. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టులోనే శరీరానికి కావలసిన ఎక్కువ చలవ చేసేటటువంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి ముంజుల్ని తినేవాళ్ళు పొట్టు తీయకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే పొట్టు తీసేసి జెల్లీలాగా ఉన్న పదార్థాన్ని మాత్రమే తింటారో అది అరాయించుకోవడానికి శరీరానికి చాలా కష్టమవుతుంది. మీరు బెరడుతో తిన్నప్పుడు అందులో ఉండేటటువంటి డైటరీ ఫైబర్ మీ జీర్ణక్రియను ఎక్కువ చేసి అరుగుదల యొక్క శక్తిని పెంచుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ముంజులు తినేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని తినడానికి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ అలవాటు అయిపోయిన తర్వాత ఇది మంచిది అని తెలిసిన తర్వాత మీరే బెరడుతో తినడం మొదలు పెడతారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో తాటి ముంజులు దర్శనం. కానీ వాటి యొక్క రేటు ఇప్పుడు అమాంతం ఆకాశాన్ని అంటింది. దీనికి గల కారణాలేంటో తెలుసుకుందామా? తాటి ముంజులు ఎక్కడి నుంచి వస్తాయి? తాటి చెట్ల నుంచి వస్తాయి. తాటి చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. అందరూ తాటి చెట్లను ఈజీగా ఎక్కలేరు. వాళ్లకు వేరే రకమైన నడుముకి కట్టుకుని ఎక్కుతూ ఉంటారు. అది అందరికీ అలవాటు ఉండదు. ఈ కాలంలో తాటి చెట్టు ఎక్కే వాళ్లే లేరు. అలాంటిది ఆ పైన ఉన్న కాయలు దించాలి అంటే చాలా ఖర్చే అవుతుంది. మరి అవి కాస్త సిటీలోకి రావాలి, ఇంత దూరం ప్రయాణించి అంటే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు ముంజులు తీసుకునేటప్పుడు కాయతో తీసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత బెరడుతో పాటు కలిపి తినండి. బెరడు గనక ఎర్ర రంగులో మారిపోతే దాన్ని తినవద్దు. విరోచనాలు కలిగే ప్రమాదం ఉంది. ఇది గమనించగలరు. చాలా ఫ్రెష్గా వైట్ కలర్లో ఉన్నటువంటి బెరడును, ఆ పైన ఉన్నటువంటి లేయర్ని, ముంజుని కలిపి తినడం అలవాటు చేసుకోండి. మీకు అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం.